తెలియజేస్తున్నాము. గణేష్ మహారాజుకి అన్నగారు 2 నిమిషాలు మాట్లాడాలి. నేత్ర దర్శన కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇంత అంగరంగ వైభవంగా మరి నేత్ర దర్శన కార్యక్రమాన్ని చేపట్టి వచ్చేటువంటి ప్రజలకు ఈరోజు సుదినం కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వామి నేత్ర దర్శనం ప్రజలకు ఇవ్వాలని ఆలోచనతోని హైదరాబాద్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన భుజస్కంధాల మీద వేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున వచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ సోదరి విజయరెడ్డి గారికి, ఉత్సవ కమిటీ చైర్మన్ మరి రాజు గారికి, అదేవిధంగా అడా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా రేపు 7వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొదటి పూజ 11 గంటలకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొదటి పూజా కార్యక్రమం జరుగుతుంది. నిత్య ప్రసాదాలు పంపిణీ అనే కార్యక్రమాన్ని 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజు వచ్చేటువంటి భక్తులకు ప్రసాదాలు ఇక్కడ పంపిణీ జరుగుతాయి. అదేవిధంగా 3 గంటలకి మరి తెలంగాణ గవర్నర్ గారు 3ంటికి వస్తారు. తర్వాత చాలా మంది మరి బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారితోనే వస్తారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏ రకంగానైతే ఈరోజు నేత్ర దర్శన కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తుగా చేసినటువంటి మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ వినాయక చవితి శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. బలో గజానంద మహారాజుకి పోలీస్ వారితో నా మనవి, ఒకవేళ డీసీపీ యాదవ్ ఇఫ్ యు ఆర్ దేర్ ప్లీజ్ గివ్ దెమ్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ దిస్ అకేషన్. పోలీస్ వారు దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోజు, సుదినము. మరి ఆ విఘ్నేశ్వర స్వామి నేత్ర దర్శన కార్యక్రమాన్ని ఖైరతాబాద్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి ఆటంకం కల్పించొద్దని పోలీస్ వారితో మనవి చేస్తా ఉన్నాను, ఇతర సిబ్బందితో కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి जोबी बैंड वाले महाराष्ट्र से आप सबको जो है खैरताबाद गणेश उत्सव कमेटी तरफ से आप सबको हार्दिक बधाई. थैंक यू. ప్రతిష్టలు కాంచిన గణేశుడు మన పూర్వీకులు ఎంతో కష్టపడితే ఈ పేరు వచ్చింది ఈ గణేశుడికి. కాబట్టి 10 రోజుల నుంచి ఏదో మాట్లాడుతున్న వాళ్ళకందరికీ కూడా యువత ఒక మంచి సందేశం ఇచ్చింది. ఖైరతాబాద్ గణేశుడు ఎప్పటికీ కూడా ఆ ప్రత్యేకత అలాగే ఉంటుందని, స్వామి అందరినీ కూడా చల్లగా చూసి ఆటంకాలని తొలగించి మంచిగా మన జీవితాలన్నీ కూడా సుఖశాంతులతో కాపాడతాడనే నమ్మకం ఈరోజు మనకి యువత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారితో గణేశుని దగ్గరికి రావడము, ఈ
వాతావరణం అంతా కూడా ఎప్పుడు కూడా ఇట్లనే ఉండాలని, తరతరాలు మన పిల్లలు కూడా వచ్చి ఇక్కడ గణేశుని ఇట్లే పూజ చేసుకోవాలని, దానికి మా దర్శన్ కాకకి హృదయపూర్వకంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ, మా నాగేందర్ కాకకి, అదేవిధంగా మా కాకలు, మా అన్నలు, మా అక్క చెల్లెలందరూ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఖైరతాబాద్ ప్రతిష్ట, ఖైరతాబాద్ గణేశుని ప్రతిష్ట ఇంకొంచెం పెంపొందేటట్టు మనమందరం కూడా కష్టపడి ఈ 11 రోజులు ఉత్సవాలు బాగా జరిగేటట్టు మీరందరూ కూడా సహకరించాలని, దానికి అధికారికంగా ఏమో సపోర్ట్ ఉందని మేము ఇక్కడ ఉన్నాము, మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తాము. భక్తులు సంతోషంగా వచ్చి స్వామిని కళ్ళారా చూసుకొని అదే ఆనందంతో ఇక్కడ నుంచి వెళ్ళేటట్టు మనమందరం కూడా ప్రయత్నం చేస్తామని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. జయబోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు రాజ్ కుమార్ గారు, చైర్మన్ గారు మాట్లాడే ముందు మీడియా సోదరులకు ప్రత్యేకంగా మీ అందరికీ ఇదే ఆహ్వానం అనుకోండి. 11 గంటలకు 7వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి పూజకు వస్తారు కాబట్టి, వారు సకుటుంబ పరివారంగా వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ విఘ్నేశ్వరుడికి ప్రపంచవ్యాప్తంగా పేరు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియానే దానికి కారణం. వారికి హృదయపూర్వకంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం కమిటీ తరఫున, అడాప్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు చైర్మన్. ఖైరతాబాద్ యూత్ అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గ్రూప్. థ్యాంక్ యూ. గజానంద మహారాజకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అక్క. ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు.